అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఈ విపక్ష నేతలు చివరికి జాతీయ నేతల యొక్క విగ్రహాలని కూడా వదలట్లేదు. చిత్తూరు జిల్లాలో ఆ గోవిందయ్య అనే వైకాపా సర్పంచ్ చేసిన ఈ పని, గోవిందయ్య కొట్టిన దెబ్బకి ఇక జగన్ పార్టీ గోవిందా గోవిందా. సూటి ప్రశ్న, స్థానిక మాజీ శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ ఈ విగ్రహానికి గోవిందయ్య వైసీపీ సర్పంచ్ నిప్పు పెట్టిన విషయానికి ఎందుకు స్పందించట్లా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లా? చిలక పలుకులు పలికిన పేరుని నాని, అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ హక్కులని మాట్లాడిన పేరుని నాని పామరు నియోజకవర్గం పెదపార్పుడు మండలం వచ్చి అంబేద్కర్ గారి హక్కులు రిజర్వేషన్ అని చెప్పి మాట్లాడావు. అంబేద్కర్ గారి పేరు ఉచ్చరణ నీకు హక్కు లేదు. మరి ఈరోజు నువ్వు ఆయన పేరు తీసావు. ఈరోజు మీ పార్టీ శ్రేణులు ఈ రకంగా చేశారు. ఏమి సమాధానం చెప్తావు పేరునని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు దళిత జాతికి క్షమాపణ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించాలి. మీకేం పోయే కాలం వచ్చింది? మీ కార్యకర్తలను తొక్కుకుంటూ పోతున్నారు. డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా హింసించి చేశారు, దళితుడిని చంపి డిక్కీలో డోర్ డెలివరీ, ఇవన్నీ కాక ఏకంగా అంబేద్కర్ గారి మీదే మీ యొక్క విషపు చూపు పడిందంటే ఇక ఎవరు మిమ్మల్ని కాపాడరు, ఎవరు మిమ్మల్ని క్షమించరు. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారటానికి ఈ వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారని కూడా తెలియజేస్తారు. గతంలో 2014-19లో అప్పుడు ఇదే రకంగా చేశారు. ఏదో ఒక అసాంఘిక సంఘటన జరగాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఇది తప్ప వేరే ఆలోచనే లేదు ఈ వైసీపీ నాయకులకని తెలియజేస్తారు. సాక్షాత్తు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల అందరికీ దళిత దేవుడు ఈరోజు వర్ల కుమార్ రాజా అనే నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పామర్లో ఉండటానికైనా, గతంలో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్న వారికైనా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా దళితులు రిజర్వేషన్ యొక్క ఫలాలు, మరి ముఖ్యంగా చట్టసభల్లో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లో ఇవన్నీ రిజర్వేషన్లు వచ్చాయంటే వాటికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టిఆర్ అంబేద్కర్ గారు. అంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని నిప్పంటించి తద్వారా చలిమంట కాల్చుకుందామని ఆలోచన చేసిన ఈ వైకాపా నాయకులకి ఇక భగవంతుడు కూడా క్షమించడు. చరిత్రహీనులుగా మిగిలిపోయారు. బడుగు బలహీన వర్గాల దళితులు వారి యొక్క ఆగ్రహం చూడబోతున్నారు. దుర్మార్గపు రాజకీయాలకి నాంది పలికాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. గ్రామాల్లో అనిశ్చితి క్రియేట్ చేస్తారు. కులాల మధ్య కుంపట్లు, చిచ్చు, వర్గాలు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి అడుగడుగునా ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, దళిత వాడల్లోకి తీసుకెళ్ళండి. లేకపోతే ఈరోజు ఇటుక పేర్చి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేసేందుకు పరుగులు, అదేవిధంగా సూపర్ 6, అదేవిధంగా అద్భుతమైన ప్రణాళికలతో 3 త్రిశూల వ్యూహంగా, 1 సంక్షేమం, 2 అభివృద్ధి, 3వది భవిష్యత్తు. త్రిశూల వ్యూహంగా మన రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంటే, అన్ని సమపాలుగా వెళుతుంటే, మరి ఈ విషం చిమ్మే విపక్ష నేతలు అడుగడుగున అడ్డంకిగా మారారు. అందరూ అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో మనం గ్రామాలని మనం కాపాడుకోవాలా. మహనీయుల విగ్రహాలకి పహారా కాయాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం.